రైట్. అందరికీ నా వందనాలు. కొద్దిసేపు మన జీవితాలు దేవుని వాక్యంతో సరి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మాట అనిపిస్తుందా? పెంచనా? పోయిన వారంలో మనం నేర్చుకున్న కొన్ని విషయాలు మత్తయి సువార్త నుంచి 11వ అధ్యాయము 28వ మాట. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. వచ్చా దగ్గరికి వచ్చా. రైట్. మన ప్రాణాలకి విశ్రాంతిని ఇస్తాడు. ప్రాణాలకి. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. పోయిన వారం 10వ అంశం మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు ఆయన పరిధిని దాటి పని చేయడానికి ఏంటి అసలు అంత అలా దాటి ఎలాగొచ్చారు, పరిధిని దాటి, అనుమతులు దాటి, ఆయన కుటుంబాన్ని దాటి, ఆయనకున్న కట్టుబాట్లను దాటి ఎలా అంత ముందుకు వచ్చారు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. తక్కువ వినిపిస్తుందా సౌండ్? వినపట్లేదు అది. ఆయన పరిధిని ఎలా దాటి వెళ్ళాడు అనే విషయాలు మనము గమనించుకునే ప్రయత్నం చేసాం. ఒక్కసారి నేను గుర్తు చేస్తాను, అసలు ఏంటి మాట్లాడుకున్నాం పోయినసారి, ఎలా వచ్చిందో ఏంటి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. గుర్తు తెచ్చుకోవడం చూడండి. ఆయన వదులుకోవడానికి, ఆయన జీవితంలో ఆయన వదులుకోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మన కోసం, మనని చూడాలని, మనతో ఉండాలని, సహవాసం ఉండాలని ఆయనకున్న పరిధుల్ని దాటి ఆయన వచ్చాడు. అయితే మనం పోయినసారి నేర్చుకున్నాం ఏం వదులుకోవాలి, అసలు మనం ఏంటి వదులుకోవాలి, ఎలాంటి విషయాలు వదులుకోవాలి అనే విషయాలు మనం విన్నాము, నేర్చుకున్నాము. తర్వాత ఎప్పుడు వదులుకోవాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. తర్వాత ఎవరి కోసం వదులుకోవాలి, ఆ విషయాలని వదులుకోవడం అనే విషయం, ఎవరి కోసం మనం వదులుకోవాలి. 4వది నేర్చుకున్నాము ఎలా వదులుకోవాలి, సంపూర్ణంగా మనం ఆ విషయాలని వదులుకోవాలి అని. 5వది నేర్చుకున్నాము ఎందుకు వదులుకోవాలి, ఎవరి కోసం, ఎందుకు మనం ఆ విషయాల్ని వదులుకోవాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి ఏం వదులుకోవాలి, ఎలా వదులుకోవాలి అనే విషయం, ఇదే అంశం కొంచెం ధ్యానిద్దాం మనం. మరొకసారి తీయండి. 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న సాత్వికుడిని దీని మనసు కలవండి. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు ఏ వ్యక్తులైతే కష్టపడుతున్నారో, ఏ వ్యక్తులైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ కుటుంబం అయితే బాధపడుతున్నాయో, ఆ ప్రయాసలు భారాలు మోస్తున్న సమస్త జనులారా అందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఎవరైనా సరే మీరు నా దగ్గర రండి, నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణాలకి నెమ్మదినిస్తాను అని యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని ఆ విషయాల్లో పిలిచాడు. మనము పడుతున్న ప్రయాస ఏ విషయంలో పడుతున్నాము, ఎలాంటి విషయాల్లో పడుతున్నాము, మనకున్న పరిధిని దాటి మనం పనిచేస్తున్నామా లేదా, యేసు ప్రభు ఎలాగైతే ఆ పరిధిని దాటొచ్చి పనిచేసాడో మనం ఆ పరిధిని దాటొచ్చి పని చేస్తున్నామా లేదా అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం వదులుకోవాలి, ఎలా వదులుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడుతున్నాము. ఒక్కసారి బైబిల్లో ఉన్న మత్తయి సువార్త, బైబిల్లోంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము, బైబిల్లోంచి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18 నుంచి చూద్దాం. యేసు ప్రభు గలిలయ సముద్రం తీరంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆయన పీటర్ గారు ఆయన ఒక ఆయన, పీటర్ గారు, ఆయన తమ్ముడు గారు, ఆంద్రియ అనే తమ్ముడు గారు, ఇద్దరు అన్న తమ్ముళ్ళు సముద్రంలో వల వేయడం చూశారు. అంటే ఇద్దరు సముద్రంలో వల
వేస్తున్నారు. సముద్రం ఒడ్డున కూర్చోలే. సాధారణంగా మనకున్న అలవాటు ఏంటంటే మనం సముద్రంకి వెళ్తే ఏం చేస్తాం, ఒడ్డున కూర్చుని పిచ్చపాటి మాటలు మాట్లాడుకున్నాం. ఎంత పెద్ద సముద్రం, ఎంత ఉందో, ఎంత అల్లో ఎలా లాగేస్తున్నాయో. మనకున్న అలవాటు ఏంటంటే సముద్రం పక్కన కూర్చుని ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం సముద్రం దగ్గరండి. లేదా ఒంటరికి ఎవరిని కూర్చుంటే ఆ సముద్రాన్ని అలా చూస్తూ ఆయన బాధలు అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీరు చేపలు పట్టేవారు. పేతురు గారు, ఆంధ్రే వీరు చేపలు పట్టేవారు. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే వీరు సముద్రంలో వల వేయడం చూసి, ఇప్పుడు చదవండి, వారు జాలర్లు. యేసు ప్రభు వారు యేసు ప్రభు వాళ్ళిద్దరి దగ్గర చూసి వలయడం చూసి మీరు నన్ను వెంబడించండి అన్నాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లాగా చేస్తాను. వీళ్ళు ఏం పట్టుకుంటారు మామూలుగా? వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టే వల వేస్తుండగా చూసి మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేలాగా జాలరుగా చేస్తాను అని అన్నారు. కొద్దిసేపు కాదా? వెంటనేనా? వెంటనే వలలు వదిలేశారా? కట్టకట్టలేదా? ఒరే ఇంట్లో పెట్టి చాలా అనలేదా? వల వేస్తుండగా యేసు ప్రభు పిలిస్తే, ఆ పదం గమనించండి, వెంటనే వదిలేరంట. ఇప్పుడు ఆలోచించండి, జాలర్లు ఆ పూటకి వల వేస్తేనే వారింటికి ఆహారం. ఆ చేపలు పడితేనే, పట్టేయా, అమ్మేరా, కొన్నారా, అప్పుడే. లేదనుకుందాం, చేపలు కొన్నే పడ్డాయి, ఎవరు కొనలేదు, డబ్బు వస్తుందా? కాగా ఐస్ మొక్కలు, ఉప్పు మొక్కలు అన్నీ వేసి మళ్ళీ ఊరపెట్టి మళ్ళీ కొంచాలి, నష్టమే. అలాంటి అంటే రెక్క ఆడితే కానీ డొక్కాడనే పరిస్థితులు అవి, పెద్దవేం కాదు అవి. ఆ రోజు చేపలు పడతారు, ఆ రోజు అమ్ముతారు, ఆ రోజు డబ్బులు పట్టుకెళ్తారు, అంతే. అలాంటి జీవితాల్లో ఉన్న హీరో, పెన్షన్లు లేవు, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. వారి ఆధారం చేపలు పట్టి అమ్మడం, అంతే. ఆ పూటకు పడతారు, ఆ పూటకు అమ్ముతారు, ఆ పూటకి ఇంటికి వెళ్తాయి. లేదంటే ఆ పూట దొరికితే వారే వండుకుంటారు, కొద్దిగా పడినవి వారే ఆహారం కింద. డబ్బు రావాలన్నా అది వారు పడితేనే వస్తేనే అవుతుంది. అలాంటి రెక్కాడితే కానీ డొక్కాడని మనుషుల్ని పిలిస్తే వెంటనే వల వదిలి. మీరు ఎప్పుడైనా వల రేట్ అడిగారు? ఎప్పుడన్నా పెద్ద చేపలు పట్టే వల రేట్ అడిగారా? ఒకరోజు ఒక ఆయన బీచ్ ఒడ్డున కూర్చుంటే చాలా దుఃఖపడుతున్నాడు. అంటే ఒకలా ఉన్నాడు. ఏమైందండి, ఏంటయిందంటే, కొత్త వల బాబు వేసాను, కింద రాళ్ళకు పట్టేసి లాగినప్పుడు తెగిపోయింది అన్నాడు. చాలా ప్రమాదాలు ఉంటాయి అట్లా వేస్తూ ఉంటే, కింద రాళ్ళు ఉంటాయి, తెలీదు. ఈ కొండలు మనకి ఎలాగ ఉంటాయి, కింద కొండలు కూడా అలా చాలా ఉంటాయి. రాళ్ళలో పట్టి ఆ వల తెగిపోయింది అన్నాడు. తెగిపోయి నాశనం అయిపోయింది అన్నాడు. దాంట్లో ఏముంది, కొనేసుకోవచ్చు కదా అన్నాడు. నేను అన్నాను, చాలులే చెప్తావు అన్నాడు ఒకేసారి. ఏ అండి అన్నాను. ఎంత ఉంటుందో తెలుసా అన్నాను. అడిగాను నన్ను. 500-600 ఉంటుందా అన్నాను. 45,000 అంట. 45,000 పెట్టి ఒక వల కొంటే అది తెగిపోయిందంట. అంత రేట్ అయిన వలల రేటు ఉంటాయి. ఇప్పుడు ఆ వలని ఎక్కడ దాచిపెట్టలేదు, వాళ్ళు ఎక్కడ ప్యాక్ చేయలేదు, ఎవరికి అప్పచెప్పలే కూడాను. ఒరే బాబు ఈ వల ఉంచండిరా, నేను మళ్ళీ వస్తాను, యేసు ప్రభు పిలుస్తున్నాడు అని వల అప్పచెప్పడం కూడా లేదు. ఆ వలని విడిచిపెట్టి వెంబడించుకుంటా వెళ్ళిపోయారు. రెండో బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్లో ఒకరిని పిలిచారు, రెండో బ్యాచ్ ఇప్పుడు. అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసి కూర్చుండగా, ఇక్కడ వీళ్ళిద్దరూ వలలు బాగు చేస్తున్నారు. ఇంత చెప్పానే వలలు తెగిపోతాయని. తెగిపోయిన వలల్ని మళ్ళీ కుడతా ఉంటారంట, అల్లుతూ ఉంటారు అన్నమాట. ఎక్కడెక్కడ తెగిపోయిందో అట్ల నుంచి చేపలు వెళ్ళిపోతాయి. అది అల్లడం చాలా పెద్ద తలనొప్పి. బోల్డ్ అంత స్థలంలో పరిచి ఎక్కడుందో కన్నం, ఎక్కడ తెగిందో చూడడం ఒక ఎత్తు అయితే, ఆ వలను పుట్టిన మళ్ళీ ఒక కుట్లు వేయడం చాలా పెద్ద పని. అది అంత పెద్ద పని, అంత తలనొప్పితో కూడిన పనిని వారు చేస్తుండగా యేసు ప్రభు వారు వారిని పిలిచారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆగలేదా? ఒక్క కన్నం ఉండిపోయింది ప్రభు, కుట్టు వచ్చేస్తాను ఇలాగా అనలేదా?
కొంత భాగ్యమే ఉంది, అయిపోద్ది, పని అంతా అయిపోద్ది అనలేదా? వారు పని చేస్తుండగా వెంటనే 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 వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి, ఇక్కడ చూడండి ఒక పదం యాడ్ చేశాడు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి, వాళ్ళ దోనే తండ్రి. ఇందాక వాళ్ళిద్దరు వాళ్ళని వెంటనే మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టి వెంటనే ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చినప్పటికి వాళ్ళు వదిలేశారు, వాళ్ళ దోనే వదిలేశారు, వాళ్ళ నాన్న కూడా వదిలి వెళ్ళారంట. యేసు ప్రభు పిలవగానే వారు వదిలి వెళ్ళడానికి చాలా సాహసం చేశారు. వాళ్ళ నాన్న ఆపుండడా, ఒరే ఈ పని చేసి వెళ్ళండి రా అనుండడా, వదిలి వెళ్ళిపోతారేంట్రా అనలేదా? ఆయన పిలిస్తే వెళ్ళిపోతారు నా సంగతో వాళ్ళ నాన్న అనలేదా? మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా నాన్న అన్నాడు, ఈ ఊరు వచ్చినప్పుడు మా నాన్న అన్నారు, నా వయసు ఎంతరా నువ్వు వదిలి వెళ్ళిపోతున్నావు అన్నారు. మరి ఏం చేయాలి నేను? వెంటనే వెంటనే వదిలి రావాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తండ్రిని వదిలేశారు, బోట్ను వదిలేశారు, వాళ్ళని కూడా వదిలేసి వెంటనే వెంబడించుకుంటా. విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పుడు మీ పక్కలు చెప్పండి, తండ్రిని విడిచిపెట్టి వచ్చారని చెప్పండి. ఎవరి కోసం? దేవుని కోసం. ఏం వదిలేరు? వాళ్ళ వదిలేరు, బోట్ వదిలేరు, తండ్రి కూడా వదిలేశారు. వదిలి యేసు ప్రభుని వెంబడించుకుంటా వచ్చారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, మత్తయి సువార్తకు వద్దాం. అలాగే బైబిల్లోంచి మత్తయి సువార్తకు వద్దాం, 9వ అధ్యాయంకి వద్దాం. 9వ అధ్యాయంలో 9వ వచనం నుంచి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సొంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. రైట్, ఇక్కడ సొంకపు మెట్టు అంటే ఊరికి ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక బూత్. ఇప్పుడు టికెట్ కౌంటర్లు ఉంటాయి కదా, టికెట్ కౌంటర్ డబ్బాలు ఉండి ఒక చిన్న కన్నం ఉంటుంది. కన్నంలోంచి మనం మాట్లాడాలి, ఏ ఊరు వెళ్ళాలో ఏంటంటే అక్కడ డబ్బులు ఇస్తే ఆ కన్నంలోంచి టికెట్ ఇస్తాడు. ఇది కూడా సుంకపు బూత్ అనమాట, ఒక క్యాబిన్. దాని లోపల మత్తయి అని ఒక ఆయన కూర్చున్నాడు. సుంకం అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక వ్యక్తి, ఉద్యోగం వస్తాడు. ఊరు మొత్తానికి ట్యాక్స్ కలెక్ట్ చేసే, అంటే ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ వచ్చి ఈయన దగ్గర వచ్చి ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్కి సంబంధించిన ఉన్నతమైన ఉద్యోగి ఈయన. పన్ను కడతారు అక్కడికి వచ్చి, ఎవరైనా కట్టకపోతే ఈయన చూసుకోవాలి, ఎక్కడ లాక్కోలో ఎలా చేయాలో మొత్తం అంతా ఈయన చేతిలో ఉంటుంది. బోల్డ్ అంత డబ్బు తీసుకొచ్చి ఈయన దగ్గర పెడతా ఉంటారు. ఆ బూత్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉండగా యేసు ప్రభు వారు ఆ ప్రాంతం నుంచి వెళ్తూ ఆయన వైపు చూశాడు. చూసి ఏమన్నాడు? మత్తయి అని ఒక మనుష్యుని చూచి, మత్తయి అని ఒక మనిషిని చూశాడు. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, నన్ను వెంబడించు అని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. అతను లేచి డబ్బులంతా డబ్బులు సర్దలేదా? వెనక వీధోడు ఉన్నాడు, ప్రభు ఆడు రావాలి, ఆడు వచ్చిన తర్వాత కడతాడు అనలేదా? ఆ వీధిలో ప్రకాశ్రావు గారు ఉన్నాడు, ఆడు రావాలి, ఆడు వచ్చిన తర్వాత కట్టలేదు అనాలా? వెంటనే లేచి వచ్చాడంట. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆ పిలవగానే వెళ్ళిపోయాడు? వాళ్ళ బాస్కి ఎందుకు చెప్పలేదు, అయ్యా పెద్ద ఆయన పిలుస్తున్నాడు నేను వెళ్తాను, నా ప్లేస్లో ఎవరిని పెట్టండి అన్నాడా? ఉద్యోగం వస్తాడు కదా. ఇప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, క్లాస్ అవుతుంది, సడన్గా లెగ్స్ వచ్చేయడానికి అవుతుందా? పర్మిషన్ తీసుకోకూడదా? తీసుకోవాలి. రావాలంటే అవ్వదు. ఎవరో ఒకరు వెళ్ళి పలానా ఏదో అయింది మా పిల్లల్ని పంపండి అని మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పంపుతారు. ఇప్పుడు ఈయన ఉద్యోగంలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. ఆయన ఉద్యోగంలో ఉంటూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ రాస్తూ ఎవడెంత ఇచ్చాడో ఆయన ఉద్యోగం చేస్తుండగా సగంలో ఆ యేసు ప్రభు వచ్చి నన్ను వెంబడించనగానే ఉద్యోగంలోంచి ఉద్యోగం వదిలి ఇప్పుడు ఆలోచన. ఆయనకి ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇప్పుడు ఆ మత్తయికి జీతం, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి. ఇందాక జాలర్లు వాళ్ళు చేపలు పడితే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఈయన ఉద్యోగం వస్తాడు, ఈయన ఉద్యోగం చేస్తే అప్పుడు ఈయన ఇంటికి ఆహారం వెళ్తుంది, జీతం వస్తుంది కాబట్టి వెళ్తుంది. ఇప్పుడు ఉద్యోగం సైతం వదిలి వెంటనే లెగిసి యేసు ప్రభుని వెంబడించడం స్టార్ట్ చేశాడంట. ఉద్యోగం వదిలి ఏంటన్నాను ఇందాక? జాలరు వాళ్ళు వదిలేరు ఇందాక ఫస్ట్.
2 పడవ వల తండ్రి. ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెంటనే వదిలి వెంబడించడం ప్రారంభించారు. ఇక్కడ ఈ విషయాలను గమనించండి. యేసు ప్రభుని నమ్మినప్పుడు, యేసు ప్రభుని వెంబడించినప్పుడు, యేసు ప్రభు పిలిచినప్పుడు వీరు వదిలి యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. కొంచెం ముందుకు వద్దాం. అలాగే అదే మత్తయి సువార్తలోంచి 19వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు ఒకసారి ఇంకొక కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ మాటను చూడండి. ఇదిగో ఒకడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, నేను డైరెక్ట్గా పరలోకంకి వెళ్ళిపోవాలనిపించేస్తున్నాను. నేను డైరెక్ట్గా పరలోకంకి వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయాలని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అందుకు ఆయన ఒక మాట చెప్పాడు. అసలు మంచి పనుల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నువ్వు జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని ఆజ్ఞల్ని ఒప్పుకోవాలి, గైకొనాలి. ఈయన అడిగాడు, ఏ ఆజ్ఞలు, ఏం పాటించాలి చెప్పండి అన్నాడు. మొదటిది, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా నువ్వు అలానే ప్రేమించాలి. ఇవి పాటించావంటే నువ్వు పరలోకం డైరెక్ట్ వెళ్ళిపోతావు బాబు అని చెప్పాడు. అందుకు ఇవన్నీ చేస్తున్నాను ఎప్పటి నుంచో అని ఆ యవ్వనస్తుడు చెప్పాడు. అయితే ఇంక నాకేం కొదువు లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా అని అన్నాడు. ఇక్కడ మాట దొరికింది ఆయనకి. ఇక్కడ దొరికింది యేసుప్రభుకు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఈ పదం గమనించండి. ఇవన్నీ చేస్తున్నాడు. ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ చేస్తున్నాడు. ఆజ్ఞలు చేస్తున్నాడు, అయినా సరే పరిపూర్ణత లేదు ఆయనకి. ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆజ్ఞలు చేస్తావు బాగానే ఉంది, కానీ నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, సంపూర్ణుడు అవ్వాలంటే వెళ్ళి నీ ఆస్తిని 2 చెయ్యు, పేదలకి ఇమ్మన్నాడా? వాడు ఆస్తిని తీసుకెళ్ళి అమ్మేసంట పేదలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పేదలందరికీ పనిచేస్తే నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. పరిపూర్ణ అయిపోతే నువ్వు డైరెక్ట్గా పరలోకం వచ్చేస్తావు. అక్కడ కలుగుతుందంట. మళ్ళీ పరలోకం ఇక్కడ వదులుకుని పేదవాళ్ళకి ఇచ్చేస్తే పరలోకంలో నీకు దానం కలుగుతుంది అనే విషయం చెప్పాడు. ఈయన ఆజ్ఞలన్నీ చేస్తున్నాడు, అన్నీ పాటిస్తున్నాడు, కానీ ఒక విషయంలో పరిపూర్ణత లేదు. అది ఒక్కటి చేస్తావంటే చాలా అయిపోతుంది అని చెప్పి యేసు ప్రభు అన్నారు. ఏంటని అడగగానే, నీ దగ్గర ఉన్న ఆస్తిని తీసుకెళ్ళి అమ్మేసి పేదలకి ఇచ్చి అప్పుడు నీకు పరలోకంలో ధనం సమకూర్చుతుంది అని చెప్పాడు. ఎప్పుడు యేసు ప్రభు వెంబడించమన్నాడు, కానీ ఎప్పుడు? ఆస్తి అంతా పేదలకి ఇచ్చేసి ఆస్తి వదులుకొని అప్పుడు నన్ను వెంబడించమని చెప్పాడు. ఆ యవ్వనస్తుడు చాలా ధనవంతుడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెంబడించలేదా? వ్యసనపడి వెంటనే లేదు. ఇక్కడ వెంటనే లేదా? వెంటనే ఆ పని చేయలేదా? వెంటనే ఆ పని చేయలేకపోయాడా? ఇందాక చదివిన 3 బ్యాచ్లు వెంటనే వదిలి వెంబడించారు. ఇక్కడ ఏదో నొప్పి వచ్చింది దీనికి. ఈయన పరలోకంకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎవరికిలాగా? మనకులాగా. ఈయన కూడా పరలోకంకి వెళ్ళిపోనుకున్నాడు. ధనవంతుడు పరలోకంకి వెళ్ళిపోవాలి ఎలాగైనా అని అనుకుంటున్నాడు. ఈయన ఒక మెలుకు పెట్టాడు యేసుప్రభు వారు.
నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే ఇప్పుడు ఆలోచిద్దాం. మీకు ఆస్తి ఉందా లేదా? ఆస్తి ఉందా లేదా? సౌండ్ తక్కువ వస్తుంది. ఉంది అని గట్టి చెప్పండి. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ పదం ఈ వచనం చేయగలుగుతామా? ఇక్కడ చిన్న చిన్న ఆలోచన ఏంటంటే, మీరు ఈయన ఉద్దేశం అమ్ముకుని అడుక్కుని తినమని కాదు, వదలగలిగే స్థితిలోకి రావాలని. అమ్మేసుకుంటే ఆస్తికర్తలుగా చేయమని చెప్పింది బైబిలే. మీ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలి మీరు అని చెప్పింది బైబిలే. ఇప్పుడు ఆస్తిని అమ్ముకుని అడుక్కునే వల్ల బతకమని కాదు. ఆస్తి ఉన్నా లేకపోయినా వదిలిగలే దమ్ము ధైర్యం ఉండాలని అర్థం. వదిలి వెంబడించగల ధైర్యం ఉండాలని అర్థం. అది పట్టుకుని ఉండమని కాదు. ఇక్కడ ఆ విషయం ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఈయన పరలోకంకి వెళ్ళాలనుకుంటున్నాడు, మనం పరలోకంకి వెళ్ళాలనుకుంటున్నాం. ఈయన్ని వదులుకోమన్నాడు ఆయన. వెంబడించాలి అంటే ముందు వదులుకోవడం రావాలి అనే విషయం క్లియర్గా చెప్పేశాడు. విషయంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం వద్దాం. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం వద్దాం. 16:24 అప్పుడే యేసు తన శిష్యులను చూచి గోటికరంలో ఉన్న సంఘం వైపు చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, మీలో ఎవరైనా వెంబడించాలంటే నన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రైట్. ఇప్పుడు గోటికరంలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని వెంబడించాలంటే ముందు మనకు మనము ఉపేక్షించుకోవాలి. అంటే మనకు మనము వదులుకోవాలండి. పరీక్ష కాదు. ఉపేక్ష అంటే వదలడం, ఉపేక్షించడం. మనకు మనము వదులుకొని అప్పుడు వెంబడించాలంట. ఇప్పుడు గోటికలకి ఇస్తున్న పిలుపు ఇది. ఎవరిస్తున్న పిలుపు? దేవుడిస్తున్న పిలుపు. గోటికల సంఘస్థులారా, మీరు నన్ను వెంబడిస్తున్నారు. వెంబడించాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ అంటే మిమ్మల్ని మీరు వదులుని వెంబడించాలి. వెంటనేనా వ్యసన పడతామా? ఏం వదులుకోవాలి? ఇప్పుడు మనము వదులుకోవాలి. ఇప్పుడు మనకు మనం వదులుకోవాలి అని అంటే, పూర్వం భయంకరమైన రంగు బట్టలు వేసుకునేవాడు. నేను రంగు బట్టలు బాగా ఎక్కువ వేసుకున్నాడు. ఏ ఫ్యాషన్ దిగితే ఆ ఫ్యాషన్ వేసేవాడిని. ఆడు దిగిందంటే ఖచ్చితంగా నాకు ఫోన్ కొట్టేవాడు, నా కోసం ఉంచేవాడు, నేను అది వేసేవాడిని. రకరకాల బట్టలు, రకరకాల ప్యాంట్లు, రకరకాల తాడులు, ఇంకా అంతా ఇంత కాదు, ఒక రకంగా ఉండేది. ఇప్పుడు అది వేయడం మానేశాను నేను. ఎందుకు? యేసు ప్రభుని నమ్మిన తర్వాత, పట్టుకున్న తర్వాత, ప్రభువుని పట్టుకున్న తర్వాత అది వదిలేను. ఇప్పుడు నేను బట్టలు వదిలి తెల్ల చొక్క మామూలు కాటన్ ప్యాంట్లకి వచ్చాను. నేను తెల్ల చొక్క కాటన్ ప్యాంట్. ఇప్పుడు నేను తెల్ల చొక్క కాటన్ ప్యాంట్ వేసాను కాబట్టి బయట నన్ను చూసి ఏమనుకుంటాడు? పాస్టర్ గారు మంచి ఆయన, మంచి మనసు, ఏ అలవాట్లు ఉండవు, ఏ చెడబట్లు ఉండవు, ఏముండవు, మంచిగా ఉండే వ్యక్తి. ఇప్పుడు నేను రంగు బట్టలు వేసుకుని, పిచ్చి బట్టలు వేసుకుని, ఫుల్ తాళ్ళు, ఫుల్ చెరిగిపోయిన బట్టలు, ఇలా జుట్లు అయిపోయి రంగులు వేసి ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? ఎవడో ఆవారగాడు అనుకుంటారు. గాలి తిరిగేవాడి రంగులు ఎలా వేసాడు చూడు అని అనుకుంటారు. ఇప్పుడు బట్ట మనిషి ఏంటో చెప్తుంది. బట్టను బట్టి మనిషి ఏంటో చెప్తుంది. కానీ హృదయం చెప్పుద్దా లోపల ఏముందో? ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసాను కాబట్టి ఈ తెల్ల బట్టలు బట్టి ఒక అంచనాకు వస్తున్నారు. కానీ నా లోపల ఏముందో తెలిసిందా? తెలీదు. మనిషి హృదయం లోపల ఏముంటో తెలుస్తుందా మనుషులకి? తెలీదు. ఇప్పుడు నేను ఆ బట్టలు వదులుకున్నాను కాబట్టి, ఈ బట్టలు వేసుకున్నాను కాబట్టి చూసే జనంకి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది, డీసెంట్గా అభిప్రాయం కలుగుతుంది. బట్టలు బాగోకపోతే ఇంకో అభిప్రాయం. ఇప్పుడు మనసు కదా కావాల్సింది. మెయిన్ మనసులో కదా అసలైంది ఉండేది. వదలాల్సింది పై వాటలు కాదు, వదలాల్సింది లోపల ఉన్నాయి కొన్ని. ఏంటో లోపల ఉన్నాయి వదలాల్సినవి, ఎలాంటివి ఉన్నాయి, ఆ విషయాలు మనం కొంచెం క్లుప్తంగా నిదానంగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. మీరు శ్రద్ధగా వింటేనే కొంచెం మధ్యలో కొన్ని విషయాలు మాట్లాడతాను. అక్కడ కొంచెం జాగ్రత్తగా చెవులు రెక్కించి వినాలి. ఏమాత్రం అటు ఇటు విన్నారంటే తప్పుగా అర్థమవుతుంది. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లోపల కొన్ని ఉంటే అది వదిలిన ప్రయత్నం చేయాలి. నేను ఒక దగ్గరికి, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో 2 పేషెంట్లు అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి నేను కలవడానికి వెళ్ళాను, మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు దారిలో నాతో పాటు ఉండి వేరే ఒక తమ్ముడు, ఆయన ఫ్రెండ్ ఎవరో కనపడ్డారు దారిలో. ఎక్కడికి వెళ్తున్నావు అని సిగ్నల్ పాయింట్ అడిగితే ఏం లేదని మామూలు తిరుగుతున్నావు అన్నాడు. ఇంటికి వెళ్తున్నావు, ఒక ఇంటికి వస్తారా అన్నా. ఈయన ఎవరు అని అడిగాను పక్కన వెనకాల. ఈయన కూడా మా ఫ్రెండ్ అన్న వేరే చర్చికి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు ఇద్దరు క్రైస్తవులే వేరే చర్చికి వెళ్తాడు అని అడిగిన తర్వాత నేను సరే అయితే ఆయన కూడా వస్తాడా అంటే పర్లేదండి వస్తాను పదా అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళాను. ఎవరింటికైతే నేను వెళ్ళాలనుకున్నానో ఇద్దరికి తీసుకెళ్ళిన తర్వాత లోపల కూర్చుని నేను మాట్లాడుతుండగా ఈయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వేరేవాడు, ఆ వ్యక్తి ఇప్పుడే వస్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు. ఒక పావుగంటలో మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత నా కుటుంబంతో మాట్లాడుతున్నాను, ఎలా ఉంది ఏంటి, ఆ రిపోర్ట్లు ఏంటి అన్నీ చూస్తున్నాను. నేను చూసిన తర్వాత ప్రార్థన చేసే ముందు ఆ కొత్త వ్యక్తికి ప్రార్థన ఇవ్వాలనిపించింది. ఏ కొత్త వ్యక్తి అయితే ఉన్నాడో ఆ కొత్త వ్యక్తిని దగ్గరికి పిలిచి తమ్ముడు మీరు ప్రార్థన చేయండి కుటుంబం గురించి అని అన్నాను. ఆ అబ్బాయి ప్రార్థన చేసిన తర్వాత ఆమె అనేసి వెళ్ళిపోయాం. ఇద్దరు వాళ్ళ దారి వెళ్ళిపోయారు, నా దారి నేను వచ్చాను. తర్వాత రోజుని నన్ను కలిశాడు మా తమ్ముడు కలిసి సారీ అన్నా అన్నాడు. ఎందుకు రానా, నిన్న జరిగిన దానికి అన్నాడు. నిన్న ఏం జరిగింది అన్నాను. ఏం తేడా ఏం జరిగింది, తప్పేం జరిగింది, ఏమైందిరా అన్నాను. నీకు తెలుసులే అన్నా, నాకు తెలుసు, నీకు తెలుసు అన్నాడు. నాకు తెలియదురా బాబు, తెలుసు అని చెప్తాను, ఏంటి చెప్పు, నాన్న చద్దు అని చెప్పాను. తెలీదన్నా నిజంగా, ఒరే తెలీదనే చెప్తున్నాను, నిజం చెప్పు అన్నాను. నాతో పాటు వచ్చాడే, బయటికి వెళ్ళాడే, ఆ బయటికి ఎందుకు వెళ్ళాడు తెలుసా అన్నాడు. ఒరే నాకు తెలియదు, ఈ క్వశ్చన్ మార్కులు పెట్టగా చెప్పే డైరెక్ట్గా అన్నాను. బయటికి వెళ్ళి బార్లో తాగేసాడంట. 6 అవుతే ఆ చొక్క పడకపోతే చేతులు వణికిపోతాయంట బాబుకి. మన ఇక్కడికి వచ్చాము, ఆడెళ్ళి తాగేసి లోపలికి వచ్చేసాడు. ప్రార్థన ఎవరితో చేయించాను ఇప్పుడు, తాగిపోతుడితో చేయించాను. తాగిన వారితో కదా, మరి మర్యాద ఒకటి మళ్ళీ తాగుబోతుడితో ప్రార్థన చేయించాను నేను. మా తమ్ముడేమో ఇబ్బంది పడిపోతున్నాడు, అన్నతో పాటు వచ్చాము, ఈడేమో ఇలా చేశాడు, ఇప్పుడే అన్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడేమో అనుకుంటే వెళ్ళి తాగి వచ్చాడు ఏకంగా ఈడు. అన్నేమో ఆడికే ప్రార్థన ఇచ్చారు, అన్న పరుగు పోయింది, అందరిలో పరుగు పోయింది. తాగినట్టు ఏం మాత్రం నాకు తెలియలేదండి, ఇప్పుడు ఆడు తాగినట్టు ప్రభువుకి మాత్రం తెలుసు, తెలుసు, నాకు అస్సలు వాసన కూడా రాకుండా అలా ప్రార్థన చేశాడండి. ఆడు చక్కగా చేశాడు, మళ్ళీ తాగబోతాడే. ఇప్పుడు లోపల ఆడికి ఏం చేసాడో నాకు తెలియదు, ఆ పని నేను చేయించాను, ఆడితో ప్రార్థన చేయించాను నేను. ఇప్పుడు ఆ వ్యక్తి బయటకు బాగానే ఉన్నాడు కానీ లోపల ఏదో ఉంది. యేసు ప్రభువుని వెంబడించడం మానేశాడా? మానలే, వదలలేదు, మానలేదు, వెంబడించడం మానలేదు, తాగుడు మానలేదు, ఇప్పుడు ఏది మానలే, కానీ వెంబడిస్తున్నాడు. ఆ తాగినోడు కూడా పరలోకంకి వెళ్ళాలనుకుంటాడు. ఇప్పుడు ఆడు వెంబడిస్తుంది ఎందుకు? పరలోకంకి వెళ్ళిపోవాలని కదా. ఆడు తాగేసి వెంబడిస్తున్నాడు పరలోకంకి వెళ్ళిపోవాలని, మనము తాగకుండా వదలకుండా పరలోకంకి వెళ్ళిపోవాలని వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఇంతకీ ఏంటి వదులుకోవాలి, లోపల ఉన్న విషయాలు ఎలా వదులుకోవాలి, ఏంటి వదులుకోవాలో కొన్ని విషయాలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ లోపల ఉంటాయి, మన లోపల ఎలా వదులుకోవాలి, ఏంటి వదులుకోవాలో చెప్తాను. ఫస్ట్ది పంతం అనండి, అంటే పంతం, పట్టుదల, పంతం పట్టడం, పంతం. ఒకసారి కీర్తన గ్రంథంకి వద్దాం. 32వ కీర్తన, 32వ కీర్తన 9వ మాట చూడండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలె, కంచెర గాడిదలాగా, బుద్ధి జ్ఞానం లేని గుర్రంలాగా, కంచెర గాడిదలాగా ఉండద్దని వాటి నోటి దేంట్లో కట్టంటే బుద్ధి జ్ఞానం లేని, చూడండి ఆ పదం ఎంత బాగుందో, బుద్ధి జ్ఞానం లేని గుర్రము, కంచెర గాడిద, వాటిలాగా ఉండద్దు. వాటిని కంట్రోల్ చేయడానికి నోట్లో కళ్ళెం కట్టి పెడతారు. అది కంట్రోల్ చేయాలంటే
దాన్ని అదుపు చేయాలంటే దాని నోట్లో కట్టే కళ్ళెం ఉంటుంది. అది ఎగురుతూ ఉంటే ఆ కళ్ళెం గట్టి లేకపోతే నొప్పి వచ్చి అయిపోద్ది ఆ గుర్రం. ఇప్పుడు దానికి ఉన్న పంతం నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటుంది. దానిపైన కూర్చునేవాడేమో ఒక దగ్గరికి వెళ్ళమంటాడు, అది వెళ్ళదు. దాని ఇష్టం నెరవేర్చుకోవాలనిపిస్తుంది ఉంటుంది. ఏం చేస్తాడు? కళ్ళెం పెట్టుకుని లాగుతాడు. ఇప్పుడు దీని పంతం ఒకటి ఉంటుంది, ఆయన పంతం ఒకటి ఉంటుంది కూర్చునేవాడిది. వెళ్ళడం రావడం వరకు బాగానే ఉంటుంది. నీరు తాగించాలంటే, గుర్రంకి నీళ్ళు తాగించాలంటే ఎవ్వడి తరం కాదు తెలుసా మీకు? అది గుర్రానికి నీరు తాగించాలంటే ఎవ్వడి తరం కాదు. దానికి తాగాలనిపిస్తేనే. దాని పంతం ఏంటంటే, నువ్వు తీసుకొస్తే నేను తాగను, నాకు తాగాలనిపిస్తే, నాకు దాహం వేస్తే, అంతే తప్ప దాని పంతాన్ని విడిచి రాదు. మీకున్నాయి ఏమైనా పంతాలు? ఇప్పుడు పంతాలు ఉన్నాయా? అలా చేస్తేనే, ఇలా ఉంటేనే, ఇలా కాకుండా ఇంకెలా చేసినా నా పంతం నెగ్గాలి, నాకున్న పంతం నెగ్గాలి. లోపల కొన్ని పంతాలు ఉంటాయి చూడండి. పంతం పట్టి మరీ సాధించుకుంటాం, పంతం పట్టి మరీ ఆపుతాం. పంతం ఉన్నాయా లేవా? పంతాలని వదలకపోతే ఆయన్ని వెంబడించడమే వేస్ట్. మనల్ని మనము ఉపేక్షించుకొని, మనల్ని మనల్ని వదులుకొని పంతాన్ని వదలాలి. ఈ పంతం ఇంకొక మామూలు పేరు చెప్తాను చూడండి. సామెతలు 29. ఈ పంతం అనే లక్షణానికి ఇంకొక పేరు చెప్తాను. సామెతలో 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ మాట చూడండి. ఎన్నిసార్లు గద్దించినా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇక్కడ మెడ వంగంతనం అని పదం రాస్తాడు పైన చూడండి. మీకు ఉందా తెలుగులో? ఇక్కడ 1వ వచనంలో మెడ వంగనితనము అన్న పదం రాస్తాడు. అంటే ఈడి పంతం పట్టాడంటే దేనికి లోబడ్డాని అర్థం. పంతం పడితే అసలు దేనికి తగ్గడు. కొన్ని పిల్లలు చూడండి, వారు ఏడుపు మొదలు పెట్టారంటే అడికి ఇచ్చి తీరాల్సిందే. అసలు ఇంకా మానరు. అది ఏడ్చి ఏడిపి అంటూ ఉంటారు. ఆడు ఎక్కడ చచ్చిపోతాడో అని భయపడి ఆడ పంతానికి ఇచ్చి తీరాల్సింది అంతే. లేపుతాడు, ఇంక బెదిరితాడు మనని. ఇప్పుడు ఆడికి పంతాలు ఉంటాయి చిన్నప్పటి నుంచే. ఆడు తెలియదు, మనకి పంతం ఉండకూడదని మనకు తెలుసు. అయినా వదలం మనం. యేసు ప్రభువుని వెంబడిస్తామా? వదిలి వెంబడించమన్నాడు. రైట్. నేను రెండో విషయంకి వస్తున్నాను. రెండో విషయం పట్టింపు అనండి. అంటే పట్టింపు అంటే మరీ పట్టింపులు ఎక్కువ అమ్మాలకి అని అంటారు. పట్టించుకోవడం, పట్టింపుని పట్టించుకోవడం. ఒకళ్ళ ఇంట్లో పెళ్లి కార్డు ఇవ్వడానికి నన్ను పిలిచారు. కారు డ్రైవ్ చేయమని. సరే వస్తాను చెప్పాను. ఆ కుటుంబం అంతా వచ్చింది, నాతో పాటు వచ్చింది. పలానా ఇంటి దగ్గర ఆపు అన్నారు. పలానా ఇంటి దగ్గర ఆపుంటే ఆ ఇంటి దగ్గర వెళ్ళి ఆపాను. పెళ్లి కార్డు పట్టుకుని ఇంట్లో దూరగానే కొడుకు కోడలు ఉన్నారు. కొడుకు కోడలు ఉండగానే వెంటనే పెళ్లి కార్డు తీసుకుని రావాలి అని చెప్పి ఇచ్చారు. పెళ్ళికి రావాలి అని చెప్పి ఇచ్చారు. నేను లోపల ఉన్నాను. కాసేపు తర్వాత లోపల నుంచి ఒక ముసలం వచ్చింది. అయ్యా పెళ్లి సెట్ అయిపోయిందా? పోన్లే అయ్యా, మంచిదయ్యా అని చెప్పింది. అమ్మా రావాలి మరి తప్పకుండా అని చెప్పి మా వాళ్ళు చెప్పారు ఆ విషయం. తప్పకుండా వస్తున్నానని నేను మొత్తం మాట్లాడి అయిపోయి కాఫీ టిఫిన్లు అయిపోయి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత పెళ్ళి ఏ రోజైతే ఉందో ఆ రోజు ఆ ముసలం రాలే. బంధువులు మళ్ళీ ఎందుకు రాలేదంటే, ఇంటికి పెద్దదా నేను ముందు నా దగ్గర రావాలి, కానీ నా తర్వాత వచ్చిన పిల్లడు నా దగ్గర అక్కడికి వస్తాడా? ఇప్పుడు ఈ పట్టింపు ఏంటి? ఇంటికి పెద్దదాన్ని నేను ముందు నా దగ్గరికి రావాలి. నాకు ఇవ్వకుండా నా కోడలికి ఇస్తాడు, కొడుక్కి ఇస్తాడా? నేనెందుకు వస్తాను? నేను ఒక దాన్ని తెలియదాడికి, నా వయసు తెలీదా? ఆయన ఎత్తుకుని పెంచాను, నేను తెలీదా విషయం? నేను రాను అన్నది.
ఏం పట్టించుకుంటుంది ఇప్పుడు ఇది? పట్టింపులు ఇప్పుడు ఇవి ఉన్నాయా కొన్ని పట్టింపులు పట్టించుకోవడాన్నే పట్టింపులు అంటారు. ఏమైనా పట్టించుకున్నారా? ఇప్పుడు కుక్క ఉందనుకుందాం, ఆ కుక్క వచ్చి మీ గేట్ దగ్గర వాసన చూసి ఏదైనా పెడతారేమో అని క్రైస్తవులు పెడతారో ఏదో అనుకుని నమ్మి మోసపోయి కుక్క వచ్చింది అనుకుందాం, పెడతారని యథావిధిగా మరి చే 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 అన్నారు. ఏమైనా ఫీల్ అవుతుంది? అది రేపు వస్తుందో రాదు మళ్ళీ? నిన్న తిట్టావు నన్ను, మొన్న చెయ్యి అన్నావు, పాడు కుక్క అన్నావు అంటదా? మళ్ళీ చక్కగా వస్తుంది, నీ వైపు చూస్తుంది, జాలిగా వస్తుంది, తాకొప్పుకుంటుంది వస్తుంది. ఈరోజైనా మారు మనసు పొంది ఉంటుందేమో అని ఆశతో వస్తుంది. ఈసారి అక్కడ రాయేసి కుట్టేస్తావు. ఏమైనా పట్టించుకుంటుందా? దానికి పట్టింపులు ఉండదే. కొన్నిసార్లు పశువుల్లో మారాలేమో అనిపిస్తుందండి. ఇప్పుడు మనకు కొన్ని పట్టింపులు ఉంటాయి చూడండి, పట్టింపులు. ఆ పట్టింపుల్లోనే బతుకుతాం. కొన్ని సంవత్సరాలైనా, కొన్ని తరాలైనా, ఒరే నేను చచ్చాక నువ్వు అది వెళ్ళిపోతావేమో వాళ్ళ ఇంటికి, వెళ్ళక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అని ఈ ముసలిదానికి ఉన్న ఆ పట్టింపుని కొడుకులకి మనవులకి అంటిస్తుంది. మళ్ళీ నువ్వు కూడా వెళ్ళక, ఇది చేసిందే పాపమో తప్పు కాగా ఈ చచ్చిపోకి ఎక్కడికి వెళ్ళిపోతారో అని భయం వేసి ఈ పట్టింపులు కొనసాగుతుంది. మళ్ళీ యేసు ప్రభువుని వెంబడించాలంటే నీకు పట్టింపులు ఉండడానికి వీల్లేదు. ఏం చెప్తున్నాను? ఎవరిని వెంబడించాలంటే? దేవుణ్ణి వెంబడించాలంటే ముందు మనల్ని వదులుకోవాలి. ఆ వదులుకోవడం ఏంటంటే పట్టింపుల్ని వదులుకోవాలి. ఉన్నాయా లేవా? మూడో విషయం చెప్తున్నాను. మూడో లక్షణం పగ అనండి, ప్రతీకారం అనండి. పగ, ప్రతీకారం. ఈ పగ ప్రతీకారం రెండు ఉండడానికి వీల్లేదు. పగ వేరు, ప్రతీకారం వేరు. పగ అంటే మీకు ఏదైనా అన్యాయం చేస్తే, కోపం వస్తే మీరు దాన్ని తీర్చుకునేది ప్రతీకారం అంటారు. ఇప్పుడు హృదయం లోపల కొన్ని పగ ఉంటుంది. మాకేం పగ ఉంటుందండి, మాకేం లేదు అని అనిపిస్తుంది. ఒప్పుకుందాం కాసేపుకే ఒప్పుకుందాం లేదనుకుని. ఎవరైనా ఏదైనా చేసిన విషయం మీ లోపల గుచ్చుకుని అది గుర్తుందో లేదా, దాన్నే పగ అంటారు. మీరు ఇంకా మర్చిపోలేదు చూడండి, లోపల గుర్తుంది చూడండి, దాన్నే పగ అంటారు. అంటే పగ అనేది లోపలే ఉంటుంది. ఆ పగ లోపలే. ఆడినంత అంత మాట అంటాడా, వాళ్ళు అలా చేస్తారా, ఈ విషయం లోపల గుర్తుండిపోయి చూడండి. యేసు ప్రభుని ఆయన్ని అనుకోండి మాట్లాడినారు. నువ్వు ఎవడికి పుట్టావు మాకు తెలిసేంట్రా, ఎవడికంటే వచ్చావు మాకు తెలిసేంట్రా అన్నాడు. యేసు ప్రభు మాటే మర్చిపోయాడు. ఆ మాటే మర్చిపోయాడు, లోపలే పెట్టుకోలేదు. ఆ మాట పెట్టుకుంటే పగ ఉన్నట్టు. ఇప్పుడు కొందరు చేసిన నష్టాలు, కొందరు అన్న మాటలు, కొందరు చేసిన క్రియలు మన గుండెల లోపల దాచి పెట్టుకుంటే చూడండి, కొన్ని సంవత్సరాలైనా మనకు గుర్తుంటే చూడండి, దాన్ని పగ అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మాటని, దేవుని ఉపదేశాన్ని మీ హృదయం లోపల పెట్టుకుని భద్రపరచుకోవడం బైబిల్ చెప్తుంది. మన లోపల ఏమున్నాయి ఇప్పుడు? పగల లిస్టే ఉంటాయి బాగా. ఒకసారి బైబిల్లోని చూద్దాం, లేవికాండంకి వద్దాం. బైబిల్లోంచి లేవికాండము 14వ అధ్యాయం. బైబిల్లోంచి లేవికాండము 14వ అధ్యాయము 26వ మాట చూడండి. మరియు 14:26 సారీ 19:18 చూడండి. 19వ అధ్యాయము 18వ మాట. కీడుకి ప్రతి కీడు చెయ్యండి. చేయకూడదా? అంటే ఎవరైనా కీడు చేస్తే అది ఎలా కుదురుదండి? ఆడు మనం కీడు చేశాడు కదా, బైబిల్ ఏం చెప్తుంది ఇలాగ? మరి కుదరదు. కీడుకి చెయ్యొద్దని చెప్తుంది ఏంటండి బైబిల్? కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు. నీ ప్రజల మీద కోపం ఎక్కడుంటుంది? కోపం ఎక్కడుంటుంది? గుండె లోపల ఉంటుంది. కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు. మీ ప్రజలకి 19:18 అదే రాసుకుంటారు.
ప్రజలకి ఏం చేయదంటున్నాడు? కోపం ఉంచుకొనక నిన్ను వలె పొరుగువాని ప్రేమించు. మీ ప్రజల మీద కోపం ఉంచుకోకుండా నిన్ను వలే. ఇప్పుడు లోపల కొన్ని కోపాలు ఉన్నాయి లేవా? అవే పగలటరు దాన్నే. లోపల కొన్ని పగలు పెట్టుకుని యేసు ప్రభుని వెంబడెత్తారంటే కుదరదక్క, వదిలి అని బైబిల్ చెప్తుంది. నేను కాదు, నా మాట కాదు, ఇది బైబిల్ మాట. యేసు ప్రభుని వెంబడించాలంటే, యేసుని వెంబడించాలంటే మనల్ని మనము వదులుకోవాలి. మన లోపల ఉన్న ఒక పగ, ఒక కోపము, ఒక ద్వేషము, ఒక చిరాకు, ఒక అసహ్యము, నచ్చనితనము, అవన్నీ వదులుకుని వెంబడించాలంట. లేకపోతే కుదరదు. వదిలి వెంబడించాలి. ఒక్కసారి రోమియోలకు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 21 చూద్దాం. మీకు మీరే కీడుకు ప్రతికీడు ఎవనికిని చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. మళ్ళీ ఒకసారి స్లోగా చదవండి. కీడుకు ప్రతికీడు ఎవనికిని చెయ్యవద్దు. కీడికి ప్రతి కీడు ఎవ్వరికి చెయ్యొద్దు. మనుషుల అందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. అంటే మనుషుల గురించి మంచి ఆలోచనతో కలిగి ఉండండి. ఒకవేళ అవుతే చేతనైనంత వరకు అందరితో, సమస్తం అంటే అందరితోని సమాధానంగా ఉండాలి. అందరితో ఉందా? కొందరితో ఉందా? ఇప్పుడు అందరితో సమాధానం ఉందా? కొందరితో ఉందా? లోపల ఇప్పుడు లోపల పగను చూడండి. పగ లోపల ఉండిపోయింది. ఆ పగ ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించాలంటే వదిలి వెంబడించాలి. పగ మన లోపల ఉందంటే మనం వెంబడించినా అది వ్యర్థమే. 4వ విషయం చెప్తున్నాను నేను. 3 విషయాలు మాట్లాడాము. ఫస్ట్ది పంతాలు, రైట్. రెండోది పట్టింపు, మూడోది పగ. ఈ పగ అనేది వదిలి వెంబడించాలి. 4వ విషయంకి వస్తున్నాను నేను. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాట చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఈ లోకములో ఉన్న మర్యాదని అనుసరించక రైట్, చాలు. మీరు ఈ లోకంలో ఉన్న మర్యాదని వెంబడించద్దు. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది. మర్యాదని వెంబడించకూడదా? మర్యాద అని పదం వాడుతున్నాడు. మళ్ళీ మర్యాద అనే పదం వాడుతున్నాడండి. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది. ఆ మర్యాదని అనుసరించద్దు అని అంటున్నాడు. లోకంలో ఉన్న మర్యాద అంటే కొన్నిసార్లు అర్థం అవ్వక కొంతమంది కొన్ని రకాలుగా అర్థం చేసుకుంటాడు. ఏంటంటే శుక్రవారం పూట శుక్రవారం పూట నచ్చిన దేవుని ఇవ్వకూడదు. ఇప్పుడు లోకానికి ఒక మర్యాద ఉంది. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం కొన్ని పనులు చేయకూడదు, మంగళవారం ఆడపిల్లని, కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మర్యాదల్ని మీరు వెంబడించదని చెప్తుంది బైబిల్. ఇప్పుడు మనం వదులుకోవాల్సిన విషయాలు, మనకు కొన్ని లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. అంటే ఈ లోకానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయే, ఈ ఆచారాలని వెంబడించద్దు అని అంటుంది. ఇప్పుడు లోకంలో ఉన్న కొన్ని ఆచారాలు మనం వెంబడించాం తప్పక ఇష్టమయ్యా. ఇప్పుడు బైబిలే చెప్తుంది. బ్రాకెట్లో కానీ ఫుట్ నోట్లో కానీ తప్పకైతే వెంబడించిన పర్లే అన్నదా? ఒకే మాట ఏమన్నది? లోకంలో ఉన్న మర్యాదని వెంబడించడానికి వీలే తెలిసింది, అంతే. ఇప్పుడు ఎవరి కోసం కూడాను ఈ లోకంలో ఉన్న మర్యాద వెంబడించడానికి వీల్లేదు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అంటారు. ఆ లోకంలో ఉన్న మర్యాదని నేను నమ్మి వెంబడించడానికి వీల్లేదు. ఇప్పుడు లోకంలో ఉన్న ఆచారాన్ని మనము నమ్మడానికి వీలేదు. మీరు గమనించండి, దేవుడు ఆచారాలను పెట్టలేదు.
దేవుడు ఆచారాలని పెట్టలేదు, మనుషులు పెట్టారు. అందుకు ప్రాంతంకి ఆచారాలు మారిపోతాయి, దేశాలకి ఆచారాలు మారిపోతాయి, కులంకి ఆచారాలు మారిపోతాయి, మతానికి ఆచారాలు మారిపోతాయి. ఈ ఆచారము అనేది మనుషులు పెట్టుకున్న ఆచారాలు తప్ప దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆచారాలు కాదు. సాధారణంగా ఈ ఆచారము అనేది ఎక్కువగా మన సౌత్ రాష్ట్రాల్లో జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువ ఆచారాలు పట్టింపులు ఉంటాయి. ఇప్పుడు మనకున్న ఒక ఆచారం ఏంటంటే శనివారం చాలా వరకు నీసు తినం. శనివారం నీసు తినరు. శనివారం రాత్రి ఏం తింటారు? వారం పొడుగున అన్నం తిని శనివారం రాత్రి అది పెట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. వాస్తవానికి ఆచారానికి సాంప్రదాయానికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనకున్న ఈ ఆచారం వేరే రాష్ట్రాల్లో లేవు. వాళ్ళు శనివారం అయినా తినేస్తారు చికెన్, శనివారం అయినా తినేస్తారు మటన్, శనివారం రాత్రి అయినా అన్నం తినేస్తారు, వాళ్ళకి ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడున్న ఆచారము అక్కడ లేదు. ఇప్పుడు లోకల్లో ఉన్న ఆచారాన్ని మనల్ని వెంబడించడానికి వీల్లేదు. అంటే అలా చెయ్యకపోతే బాగోదు కదండి, అలా చేయకూడదు కదండి, ఎందుకు చేస్తున్నారండి, తప్పు కదండి, చేయకూడదు కదండి అనే ఆచారాలు ఏవైతే ఉంటాయో అది మనం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన లోపలకున్న ఆచారాలు ఏమైనా వెంబడిస్తున్నట్టయితే వదలకపోతే, ఎందుకంటే ఈ గజ్జి ఎలా ఉంటుందంటే అక్కడి నుంచి అమ్మమ్మ నుంచి కూతురు నుంచి మనకి వచ్చి మా అమ్మమ్మ ఆ రోజులో అలా చేసేది, మా అమ్మ అలా చేసింది, నేను అలా చేస్తాను, మా పిల్లలకి ఎందుకు చేస్తాం దేనికి చేస్తాం తెలియదు, కానీ వెంబడించడం మాత్రం మానము. ఈ లోకంలో ఉన్న ఆచారాలు వెంబడించద్దని క్లియర్గా చెప్తుంది. రైట్. నేను 5వ విషయంకి వస్తున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తించుకుందాం. ఫస్ట్ది వదులుకోవాల్సింది పంతాలు, పట్టింపులు వదులుకోవాలి, పగ వదులుకోవాలి, మన లోపల ఉన్న ఆచారాలు వదులుకోవాలి. 5వ విషయం చెప్తున్నాను. లూకాసు వార్త, బైబిల్లోంచి లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయంకి వద్దాం. 26వ మాట తీయండి ఒకసారి. 25 చూడండి. చాలా జనము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎప్పుడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని ఒక్కసారి మళ్ళీ చదవండి. బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయనతో పాటు వెళ్తుంది జనం. ఆయన వారి తట్టు తిరిగి ఆయన వాళ్ళ వైపు చూసి ఎవరైనా నా యొద్దకు వచ్చి నా దగ్గరికి వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నతమ్ములను అక్క చెల్లెలని తన ప్రాణము సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాదు. కింద 27 ఎవరైనాను రైట్. ఇప్పుడు క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. జనం బాగా ఉన్నారు. ఆ జనం వైపు చూసి యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఎవరైనా సరే తల్లిని తండ్రిని అన్న తమ్ముడు భార్య పిల్లలు మొత్తం అందరినంట ప్రాణంతో సహా ద్వేషించాలని పదం వాడాడండి. తల్లిదండ్రుల్ని ఈ మాట పట్టుకొని ఎన్ని మాటలు అంటారు. యేసు ప్రభు ఏంటంటే తల్లిదండ్రులు ద్వేషించమన్నాడు అంటారు. ఇందాక పై వచనంలో మనం ఆ ధనవంతుడి దగ్గర ఏం చెప్పాం? 10 ఆజ్ఞలు చెప్పాడు. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? ఇప్పుడు ద్వేషించాలా సన్మానించాలా? ఇందాక 10 ఆజ్ఞల దాంట్లో మాట్లాడుతూ తల్లిదండ్రులు సన్మానించాలి అని చెప్తున్నా యేసు ప్రభు. ఇక్కడేమో తల్లిదండ్రులని అన్నచెమ్ములు అక్క చెల్లెలు భార్య భర్తలు అందరినీ ద్వేషించాలి, అప్పుడు నన్ను వెంబడించాలి అనే పదం వాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పే ఆలోచన ఏంటంటే బంధుత్వాన్ని ద్వేషించాలని అర్థం. ఏమంటున్నాను? బంధు ప్రీతి వదలాలి. ఏంటిది? 5వ విషయం ఏంటంటే యేసు ప్రభు వారు చెప్తుంది వారిని ద్వేషించి బయట తోయమని కాదు,
మన లోపల కొన్ని ప్రీతులు ఉంటాయి. కొందరు బంధువులు అంటే ప్రీతి బాగా ఇష్టం, బంధువు. ఈ బంధుత్వాన్ని వదిలే ప్రయత్నం చేయాలి. ఇది వదలకుండా కుదరదు. ఇప్పుడు సాధారణంగా ఆడపిల్లకి పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ధ్యాస ఉంటుందా? ఉండదా? పెళ్ళి అయ్యిందా అవ్వలేదు? ఇంతకీ పెళ్ళి అయిపోయింది. అయినా మా అమ్మకి ఒంట్లో బాగాలేదంట, ఇక్కడ మా అన్నం తినడం మానేద్ది. మా అమ్మకి ఎప్పుడో ఏంటో అలా ఉందో అని ఇక్కడ తినడం మానేద్ది. మొహం ఏలాడేసుకుని పెట్టేద్ది. ఎందుకు? ఎక్కడ బాగలేదు? ఎక్కడో ఊరిలో వాళ్ళ అమ్మకు బాగోకపోతే ఇక్కడ ఇల్లుని శ్మశానం చేసేద్దా, ఈ ఇంటిని శ్మశానం చేసేద్దా. అందరూ మమ్మీ డల్గుంది, ఎందుకు డల్గుంది, సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా తినట్లేదు. ఇది ఒక మళ్ళీ బాధ. బంధుప్రీతి ఎక్కడుంది? ఎక్కడో నుంచి వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తుంది మనసు? మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, బంధుప్రీతి. ఇప్పుడు అనుకుందాం, మీరందరూ స్త్రీలే ఉన్నారు కాబట్టి, పురుషులు లేరు కాబట్టి పురుషుల గురించి మాట్లాడలేదు. 1 సంవత్సరం వరకు మీ పుట్టింటికి వెళ్ళకపోతే మనసు లాగుద్దా? లాగుతుంది. ఎలాగుందో ఏంటో, ఊరేంటో, ఇల్లేంటో. పెళ్ళి అయిపోయి వచ్చిన తర్వాత కనెక్షన్ కట్ అని అర్థం. మీ ఇల్లు ఇదని అర్థం, అత్తోరి ఇల్లు మీ ఇల్లు అని అర్థం. ఇంకా ఈ బుర్ర ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు మీది? మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఆడికి పెళ్ళి ఎప్పుడు వద్దో, ఆడికి పిల్లలు ఎప్పుడు పడతారో, ఇవన్నీ మీకే ఉంటాయి. మళ్ళీ బంధుప్రీతి ఇదే. వదులుతామా? వదలము. మా వాడు ఒకడు ఫోన్ చేసి, అన్న ఎంత తెచ్చినా ఇంట్లో అయిపోతుంది, మొన్నే బియ్యం బస్తా వేయించాను, 10 రోజుల్లో అయిపోతుంది, ఏమే అయిపోతుందనంటే నేను తినేస్తున్నానని గొడవ పెట్టేస్తుంది, మొత్తం అంతా నేనే తినేస్తున్నాను గొడవ పెడుతుంది, ఏది అడిగినా ఏది తెచ్చినా 1 వారం 10 రోజులు అయిపోతుందన్న, నాకేంటో అర్థం అవ్వట్లేదు అని. ప్రార్థన చేయమని అడిగాడు. దానికి ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? అయిపోతుందన్న దానికి ఏం ప్రార్థన చేస్తాం? సర్లేరా బాబు వెళ్ళరా అన్నాను. వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు వచ్చేసి, అన్న నువ్వు ప్రార్థన చేసావు కదా, దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు అన్నాడు. మొత్తం అన్ని మూటలు కడుతుందంట. బస్తాలోంచి బియ్యం, ఎండుమిరపకాయలోంచి సెట్, మొత్తం అన్ని పొట్టలు కట్టేస్తుందంట. అలాడు ఏమి నడుతుంటే మీదకి ఎగిరేస్తుందంట. నాకు కళ్ళు తెరిపించాడు, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు. మొత్తం కట్టేస్తుందన్న, 10 రోజులు ఊరు వెళ్తుంది, వాళ్ళ ఇంటికి పార్సల్ వెళ్తుంది. ఎన్నాళ్ళు ఇన్ని బట్టలు ఎందుకే, ఎంత బరువు ఎందుకంటే నాకు అర్థం అవ్వలేదన్న. బరువు ఇదనమాట. మోసేవాడు నేనే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద. ఎంత బరువు ఉండేదో. పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకు ఒక పెళ్ళికి రెడీగా ఉంది. ఇంకా బంధుప్రీతి వదలలే. ఉందా లేదా? మీ పుట్టింటికి వెళ్తున్నారు అనుకుందాం, లోపల మీ మనసు పులకరించి వెళ్తారా, సాధారణంగా వెళ్తారా? ఎందుకు? ఏంటో సంతోషం కారణం? మీ బంధుత్వం మీద మీకు ప్రీతి ఉంది అంటే, బాగా ఇష్టం ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం. మీరు ఇక్కడ నుంచి మీ పుట్టింటికి వెళ్తున్నారు, లోపల ఆనందం వస్తూ ఉంటుంది. ట్రైన్ దిగ్గానే ఆ ఊరు, ఆ వాసన, మా ఊరంటే ఆ వాసనే అనిపిస్తుంది. ఆ ఊరికి కూడా మీకు ఒక వాసన తెలుస్తుంది చూడండి. అక్కడ ఉండదు, వాళ్ళ ఊరిలో ఉంటుంది ఆ వాసన. మళ్ళీ ఆ ఊరి దగ్గర ఒక వాసన, ఇల్లు, ఆ వాతావరణం, ఆ ఇల్లు అంత లోపలికి వెళ్తే ఒక రకమైన ఆనందం. తిరిగి వస్తున్నప్పుడు, మీ అత్త ఊరింటికి తిరిగి వస్తున్నప్పుడు ఉంటుందా? ఇల్లప్పుడు ఉన్న ఆనందం వచ్చినప్పుడు ఉంటుందా? ఇదే బంధుప్రీతి అంటే. మీ అత్తవారింటికి వచ్చినప్పుడు నీ మనసు ఎలా ఉండాలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే ఉండాలి. ఇది వదులుకోమంటున్నాడు. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? అమ్మ, అత్త, ఏ ఇల్లు ఎక్కువ ఉంది? అది ప్రీతి అంటే. ఇక్కడైనా మీ మనసు ఒకలాగే ఉండాలి, అక్కడైనా ఒకలాగే ఉండాలి. అక్కడ వదిలివచ్చిన తర్వాత దాని సంగతులు అన్నీ మర్చిపోవాలి. ఒక దరిద్రం ఏంటంటే, తిట్టుకొద్దున్నాను, ఈ అమ్మలు ఉంటారే, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ వాతం అవుతారు. ఏమే నాన్న మొన్న పడిపోయాడే, కాలుకి బాగా దెబ్బ తగిలిందే అని చెప్పొద్ది. ఇక్కడ మళ్ళీ ముఖం మాడిపోద్ది. మా నాన్న తెగిలిసిందంట,
మా నాన్న బాగలేదట. ఇప్పుడు వెళ్ళే వరకు మనసు ఓరిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి చూసారు. ఇప్పుడు డాక్టరా కట్టేద్దా కట్టు లేదే, అక్కడ వార్త ఇక్కడ మోస్తుంది అమ్మ, ఇక్కడ మొత్తం ఇల్లు గొల్ల గొల్ల. బంధు ప్రీతి వదలకపోతే, బంధు ప్రీతి వదలకపోతే అమ్మైనా అక్కైనా నానైనా నీకు దేవుడు తర్వాత అవ్వాలి తప్ప దేవుడికి ముందు అవ్వకూడదని చెప్పాలనుకుంటున్నాడు. ఈ బంధు ప్రీతి చాలా ఎక్కువ ఉంటుంది లోపల. అంతెందుకండి, మన బంధువులు భర్త సైడ్ బంధువులు తేడా ఉంటుంది లేదా? మీ అక్క మీ భర్త గారు అక్క, మీ తమ్ముడు మీ భర్త గారు తమ్ముడు, తేడా ఉంటుందా ఉండదా? ఉండదా? అమ్మయ్య, ఇది బంధుప్రీతి. ఇది బంధుప్రీతి అంటే మీకు ఆ లోపల చిన్న తేడాతనం చూపిస్తూ ఉంటారే. ఈ ప్రీతి ఉండకూడదు దేవుడిని వెంబడించాలంటే. ఈ బంధు ప్రీతిని వదలకపోతే యేసు ప్రభు ఆ రుజువు చేశాడు. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఎవర్రా నా అమ్మ, ఎవరినో తమ్ముడు అన్నాడు. ప్రభువా మీ అమ్మగారు వచ్చారు చూడు నేను కలవడం కంటే ఎవరు అనేసాడు ఏకంగా. ఆయనకి ఏ బంధు ప్రీతి లేదు. బంధు ప్రీతి వదిలితేనే యేసు ప్రభుని వెంబడించగలుగుతావు. బంధు ప్రీతి వదలకుండా యేసు ప్రభుని వెంబడించలేవు. 5 విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ది పంతాలు వదలాలి, పట్టింపులు వదలాలి, పగ వదలాలి, ఆచారాలు వదలాలి, బంధు ప్రీతిని 6 చెప్తున్నాను. టైం అవుతుంది, 6 చెప్తాను నేను. మత్తయి సువార్త కొద్దాం సరే, బైబిల్లో చెప్తాను చూద్దాం. మత్తయి 1 తిమోతి పత్రిక వద్దాం. ఫస్ట్ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము బైబిల్లోంచి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము తీసారా? 10వ మాట చూడండి, 6:10. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఎందుకంటే ధనాపేక్ష అంటే ధనం మీద వ్యామోహము. ధనం అంటే ప్రేమ, డబ్బు అంటే ప్రేమ. డబ్బు అంటే ప్రేమ అనే గుణము సమస్తమైన కీడులకి మూల కారణము. అంటే డబ్బు అంటే బాగా ప్రేమించే వారికి సమస్తమైన కీడులు రావడానికి కారణం అదే అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏ వ్యక్తికైతే సులభమని చెప్తున్నాను, ఏ వ్యక్తికైతే డబ్బు మీద ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తికి అన్ని కీడులు వచ్చి పడిపోతాయి అని అర్థం. అన్ని కీడులకి ఒకే ఒక కారణము డబ్బు కాదు, డబ్బు మీద ఉన్న ప్రేమ. డబ్బు మీద ఉన్న ప్రేమ అన్ని కీడులకు మూల కారణము. డబ్బు మీద ప్రేమ ఉందా లేదా? డబ్బుల మీద ప్రేమ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? దేవుడిని ప్రేమించాలి, డబ్బుని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. కానీ డబ్బు అంటే కూడా ఇప్పుడు కీడులు రావడానికి కారణం ఏంటంట? డబ్బు మీద, డబ్బులు కాదు, డబ్బులు మంచివే, డబ్బులు ఉపయోగపడేవే, అవసరం తీర్చేవే. డబ్బు మీద ప్రేమ అంట. డబ్బు అంటే ప్రేమ కలిగి ఉండడము అన్ని కీడులకి మూల కారణము. ఆస్తి గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆస్తి గొడవలు దేని గురించి వస్తాయి? డబ్బే కదా. ఫ్రెండ్షిప్ బాగా ఉంటుంది, ఒకే ఒక దగ్గర చెడిపోతే డబ్బు దగ్గర. వ్యాపారం బాగుంటుంది, ఒకే ఒక దగ్గర చెడిపోతే డబ్బుల దగ్గర. అంతా అన్ని విషయాలు కలిసిమెలిసి ఉంటాం, కానీ డబ్బు అనే ఒక్క విషయం దగ్గర మనిషి సంబంధాలు తెగిపోతాయి. చూడండి, డబ్బు అనే ఒక్క విషయం మీద మనిషితో ఉన్న బంధుత్వం తెగిపోతుంది. చూడండి, డబ్బు అక్కడ కీడు కారణం అయిపోద్ది. ఇప్పుడు డబ్బు మీద ఉన్న ప్రేమ మనకి కీడు తెచ్చిపెట్టేస్తుంది. ఏంటది? కీడు తెచ్చిపెట్టేస్తుంది. మన కీడులు రావడానికి కారణం డబ్బు. ఏంటది? డబ్బు కాదు కాదు డబ్బుల మీద ఉన్న మోజు ప్రేమ మనకి కీడు తెచ్చిపెట్టేస్తుంది. బైబిల్ ఇలాంటి వాక్యాలు ఉంటాయండి. ఇంకొకసారి కొంచెం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ మాట చూడండి. 6:24. ఎవరి కూడాను ఇద్దరు, ఎవరికి ఇద్దరు బాసులు ఉండరు, ఇద్దరు యజమానులు ఉండరు. ఆ ఇద్దరు బాసులు ఎవరంట? ఒక బాస్ని ద్వేషించాలి, ఇంకో బాస్ని ప్రేమించాలి. ఇద్దరు బాసుల్ని ప్రేమించడానికి అవదంట. ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక బాస్.
ఇద్దరిని ప్రేమించడానికి అవ్వదంట. ఎవరు ఆ బాస్ ఇంతకి? లేదా హ్మ్. ఒకని పక్షముగా నుండి హ్మ్. ఒకని తృణీకరించరు. హ్మ్. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండాలి. మీరు దేవుడికి సిరి అంటే డబ్బులు, మీరు దేవునికి డబ్బులకి దాసులుగా ఉండలేరు. అంటే మీకు 2 బాసులు ఉండలేరు, మీకు ఒకే ఒక బాస్ ఉంటాడు, ఎవడైనా ఒక్కడే ఉండాలి అన్నాడు. అయితే దేవుడు లేదా డబ్బు దేవుడు రెండింటికి కుదరదని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇందాక అన్నాం కదా, డబ్బుని ప్రేమిస్తాము దేవుడిని ప్రేమిస్తాం అండి అంటున్నాం కదా. నేను చెప్పట్లే ఈ మాటలు, బైబిల్ చెప్తుంది ఈ మాటలు. డబ్బుకి సిరికి దాసుడుగా ఉండలేరు. అంటే మనకి బాసు అయితే దేవుడు అవ్వాలి, లేదా డబ్బులు అవ్వాలి. ఇప్పుడు డబ్బులకి దేవుడికి మనకి బాస్ ఇద్దరు ఉండాలండి అంటే కుదరదంట. ఇప్పుడు ఒప్పుకొని దిగిన, ఇప్పుడు మన హృదయం లోపల డబ్బు మీద ప్రేమ ఉందనుకుందాం, మన హృదయంలో డబ్బు మీద ప్రేమ ఉందనుకుందాం, అప్పుడు ఏం చేస్తాడు? మనకు సంబంధం లేదు, వదులుతాడు అక్కడ. మనకి బాస్ యేసు ప్రభు అవ్వాలి అంటే డబ్బు మీద ప్రేమని వదులుకుని తీరాల్సిందే. ఎప్పుడు వెంటనేనా? ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది కదా, వెంటనేనా? వెంటనే ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ డబ్బు మీద ప్రేమ ఉంటే వదలకపోతే వెంబడించడానికి వస్తాం. మనము ఉపేక్షించుకొని, అంటే మన లోపల ఉన్న డబ్బు మీద ఉన్న కోరికని, ఆశని వదిలి యేసు ప్రభుని వెంబడించాలి. ఫస్ట్ ఏమన్నా పంతాలు, రెండోది పట్టింపులు వదలాలి, పగ వదలాలి, ఆచారాలు వదలాలి, బంధుప్రీతి వదలాలి, ధనం మీద వ్యామోహము వదలాలి. ఆఖరిది చెప్తున్నాను, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ మాట చూద్దాం. తన ప్రాణమును ప్రేమించువాడు ఎవరైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో దానిని పోగొట్టుకొనును. ఆ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు ఎవరైతే తన ప్రాణాన్ని ద్వేషించుకుంటాడో నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొని మీతో నిత్యంగా చెప్తున్నాను. 7 ఏంటంటే మన ప్రాణాన్ని ద్వేషించి రావాలి. మనకు ప్రేమ ఉండకూడదు. మన మీద మనకి ప్రేమ ఉండకూడదు. మన మీద మనకు ప్రేమ ఉంటుందంటారా? ఉంటుందా ఉండదా? ఎందుకు వచ్చిందని వెంటనే ఒప్పేసుకుంటున్నారా? దీని అర్థం చెప్తున్నాను చూడండి, కూర వండుదామని తాలింపు వేస్తున్నారండి. తాలింపుది ఒక ఇది పేలి ముఖం మీద పడింది. ముఖం మీద ఇంత నల్ల మచ్చ ఉండిపోయింది. డాక్టర్లు అన్నారు ఆ నల్ల మచ్చ అలాగే ఉండిపోద్దమ్మా, పోదన్నారు. ఏ మాత్రం బాధ లేకుండా ఉంటారా? ఏ మాత్రం బాధ లేకుండా ఉంటారా? ముఖం మీద నల్ల మచ్చ వచ్చేసింది, ఇంకా పెద్ద మచ్చ. ఉంటారా? మచ్చే కదా అని ఉంటారా? ఉండరా? ఇదనమాట ప్రేమ అంటే, మన మీద మన ప్రేమ అంటే. ఎందుకు? మన శరీరం మీద ఒక మచ్చ పడిపోయింది. ఆ మచ్చ చూసి ఏమైంది అడుగుతూ ఉంటారు. ఆ మచ్చ మన ముఖాన్ని అందం పోగొట్టేస్తుంది. ఎన్ని క్రీములు ఉంటాయో, ఎన్ని ఆయుర్వేదికులు ఉంటాయో, ఎన్ని హోమియోపతిలు ఉంటాయో, మొత్తం అన్ని పామే ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేస్తాం పని? మన మీద మనకి ప్రేమ ఉంది కాబట్టి. పిల్లడు ఆడుతూ పడిపోయి ముఖం చెక్కిపోయింది అనుకోండి, ఏడ్చేస్తాడు. ఆ నొప్పి తగ్గిపోతే మామూలుగా ఆడుతుంటాడు. ఆ ముఖం మీద మచ్చ ఉందని కూడా చూడ్డాడు, బాగాలేదని కూడా చూడ్డు. ఎందుకు చూడ్డాడు? ఆడి శరీరం మీద ప్రేమ ఉండదు, అప్పటికి తెలియదు, అవగాహన ఉంటుంది. ఇప్పుడు మన శరీరం మీద కొన్ని మన ప్రేమలు ఉంటుంది చూడండి. జుట్టు రాలిపోతుంది. ఇక్కడ నీరుకి జుట్టు రాలిపోతుంది. బాధ, సంతోషమా? తలలో దువ్వుని పెట్టి ఇలా అంటుంటే వచ్చేస్తుంది, కట్టలు దిగిపోతుంది. దువ్వాలంటే భయం వేస్తుంది. బాధ ఉంటుందా ఉండదా? మీ తల మీద వెంట్రుక ఒక రాయలన లెక్క పెడతానండి యేసుప్రభు. లెక్క పెట్టానాడు వెంట్రుకలు యేసుప్రభు అన్నమాట. నీ తల మీద ఉన్న వెంట్రుకలు నేను లెక్క పెడుతున్నాను ఉన్నాయన్నాడు. ఇప్పుడు మన శరీరం మీద ఏంటంత ప్రేమ?
యేసు ప్రభుని వెంబడించాలంటే మనల్ని మనం ద్వేషించి కూడా రావాలి. అంటే మన మీద మనకు ప్రేమ ఉండకూడదు ఆ విషయంలో. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాం వదిలేమా? 7 విషయాలు మాట్లాడాం. 7 విషయాలు లోపల ఉంటాయి, బయటికి కనపడవు. ఈ 7 విషయాల్ని వదిలేమా? ఆఖరి ఒక క్వశ్చన్ చూపిస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏంటంటే నాకు లాభమో లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. మళ్ళీ చాలా చక్కగా చదవండి, అది శ్రద్ధ చదవనా. అయినను ఏవేవి నాకు లాభకరం ఏంటంటే నాకు లాభమని ఉండెనో ఆ, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా ఆ, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ, క్రీస్తును సంపాదించుకొని హ్మ్. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తుని సంపాదించుకుని, ఆ పదం చూడండి, చాలా ఒక్క పదం. ఆ, క్రీస్తును సంపాదించుకొని హ్మ్. ధర్మశాస్త్ర మూలమైన హ్మ్. నా నీతిని కాక హ్మ్. క్రీస్తునందలి విశ్వాసము వలనైన హ్మ్. నీతి అనగా హ్మ్. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు హ్మ్. నీతి గలవాడనై ఆయన యందు ఆగపడు నిమిత్తమును ఆ, ఏ విధము చేతనైనను హ్మ్. మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆ. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును హ్మ్. ఆయన శ్రమలలో పాలివాడటకు ఎట్టిదో రైట్, చాలు. ఎరుగు నిమిత్తమును ఇక్కడ ఈయనకి ఏది లాభం అనుకుంటున్నాడో అది యేసు ప్రభు కోసం పెంటగించుతున్నాడు. అది ఏదైతే మనకి లాభం అనుకుంటున్నామో, ఏదైతే మనకి మేలు అనుకుంటున్నామో దాని నిమిత్తము ప్రభు కోసం వదులుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మాట్లాడిన 7 విషయాలు మన లోపల ఉన్నాయి. యేసు ప్రభుని వెంబడించాలి అంటే మనల్ని వదులుకొని వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే వీటి లోపల పెట్టుకుని వెంబడిస్తారంటే కుదరదు. ఆయన మోసం చేయడం కావదు. ఇది అవుతుంది అది అవుతుంది అన్నది లేదు. మన లోపల కొన్ని ఉన్నాయి, అవి వదిలి వెంబడించకపోతే ఏ మాట అయితే ఆయన చెప్పాడో నన్ను వెంబడించడం వేస్ట్. అది మన బతుకు భక్తి వదలకుండా ఏ విషయాల్లో మనం వెంబడించలేమో. యేసు ప్రభువుని వెంబడించాలంటే ఒకే ఒక సూత్రము, వదిలి వెంబడించాలి. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ పంతం అనండి, రెండోది పట్టింపులు వదలాలి, మూడోది పగ ప్రతీకారాలు వదలాలి, 4 ఆచారాలు వదలాలి, 5 బంధు ప్రీతుల్ని వదలాలి, 6 ధన వ్యామోహం వదలాలి, 7 మన ప్రాణాన్ని వదలడానికి ఇష్టపడాలి. వదలకుండా యేసు ప్రభుని వెంబడించడానికి లేదు, కుదరదు. ఒకే ఒక బాస్, ఆ బాస్ మాట మనం విని తీరాలి. వదిలేమా వెంబడిస్తాం, వదలకుండా వెంబడించలేం. మన పరలోక రాజ్యం చేరాలంటే వదిలే వెంబడించాలి, వదలకుండా వెంబడించడం. యేసు ప్రభు ఒప్పుకొని వెంబడింపు. అది ఆయన నచ్చినట్టు మనం ఉండాలంటే వదిలే వెంబడించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.